ఒక పిడికెడు కల్లుప్పును నరదిష్టి తగిలిన వ్యక్తి తలపై 3 సార్లు కుడి నుండి ఎడమకు తిప్పి ఆ ఉప్పును సింకులో వేసి నీరు వదలాలి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి లేదా నవమి రోజుల్లో సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఒక నిమ్మకాయను కోసి ఒక మొక్కకు కుంకుమ రాసి మరో మొక్కకు పసుపు రాసి వ్యాపార స్థలం లేదా ఇంటికి గడపపై ఇరువైపులా ఉంచడం లేదా దిష్టి తీసి దూరంగా పడవేయడం. పిల్లలకు దిష్టి తీసే సమయంలో 3 అన్నం ముద్దలను కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీసి బయటకు 3 దారులలో పోయాలి. ఇంటి ముందు దిష్టి కుంభం, గుమ్మడికాయ లేదా దిష్టి బొమ్మలు ఉంచడం ద్వారా నరదిష్టి నుండి రక్షణ పొందవచ్చు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దుష్టశక్తులు దిష్టి తొలగిపోతాయి. 3 అన్నపు ముద్దలతో కుంకుమ కలిపి పిల్లలకు దిష్టి తీసి ఆ ముద్దలను ఎవరి లేని 3 చోట్ల కూడలిలో పడవేయాలి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి. ఇందాకలా చెప్పిన విధంగా అన్నపు ముద్దల్ని కూడా దిష్టి తీసి 3 రోడ్లు ఉన్న దారిలో వేయాలి. ఇంట్లో నరదిష్టి ఉండడం గల సంకేతాలు: ఇంట్లో కారణం లేకుండా గొడవలు, తరచుగా అనారోగ్యాలు, చేతిలో ఉన్న వస్తువులు జారిపోవడం, నిద్రలేమి, అనుకూల ఆలోచనలు, వ్యాపారంలో ఆకస్మిక నష్టాలు నరదిష్టికి సంకేతాలు.